ఎందుకు వచ్చావు? కనీసం వచ్చే ముందు తలుపు తట్టి రావాలనే కామన్ సెన్స్ లేదా నీకు? కామన్ సెన్స్ మేము అంటే నేను గాని ఇందు గాని బిందు గాని మా ముగ్గురులో ఎవరిమైనా ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే నువ్వెందుకన్నయ్యా చెప్పకుండా మా కష్టాల్లోకి వచ్చావు? మా కష్టాన్ని ఎందుకు తీర్చావని మేము అడిగామా? నేను నిస్సహాయంగా నిలబడిపోయి మా నాన్న నా కళ్ళ ముందే ఆ సూర్య చేతుల్లో చచ్చిపోతుంటే నువ్వెందుకన్నయ్యా వచ్చి కాపాడావు? ఇందు కాపురం నిలబెట్టడం కోసం నువ్వెందుకన్నయ్యా డబ్బులిచ్చావు? ఎందుకంటే ఏంట్రా? ఎందుకంటే మీరు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఓహో, మేము నీ తమ్ముడు చెల్లెలమన్నమాట, నువ్వు మాత్రం మా అన్నయ్యవి కాదన్నమాట. ఏం మాట్లాడుతున్నారా? ఎందుకు కాదు? అయితే నీకొచ్చిన కష్టాన్ని నాకెందుకన్నయ్యా చెప్పవు? ఆ కష్టమేం లేదురా. కష్టమేం లేకపోతే ఇక్కడికొచ్చి నువ్వు ఒక్కడివే ఎందుకన్నయ్యా ఏడుస్తున్నావు? అబద్ధం చెప్పడం రాని నువ్వు అబద్ధం మేడ అబద్ధాన్ని పేర్చి కోటని కట్టాలని చూస్తున్నావా? అన్నయ్య, నువ్వు భూమిని ఎంత ప్రేమిస్తున్నావో నాకు మాత్రమే, నా ఒక్కడికి మాత్రమే తెలుసన్నయ్య. అలాంటి నువ్వు భూమిని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించలేవన్నయ్య. ఈ విషయం ప్రపంచం అంతా నమ్మినా నేను నమ్మను, నీ తమ్ముడిగా అస్సలు నమ్మను. నీ ప్రాణమైన భూమి తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటికి పంపించేయడం వెనుక ఏదో ఒక కారణం ఉందన్నయ్యా. లేదు అంటే నేను మాత్రం నమ్మను. నువ్వు చెప్పకపోతే దేవుడి మీద నమ్మకం లేని నిన్ను నా మీదేం ఒట్టు వేయించుకోను. కానీ నువ్వు చెప్పకపోతే ఇక పైన నేను నీ తమ్ముణ్ణే కాదన్నయ్యా. చెప్తే భూమిని అక్కడ చంపేస్తానన్నాడ్రా వాడు. అది పెద్దమ్మా, అన్నయ్య నేను ఆ విధంగా ప్లాన్ చేసి నీ ఆచూకీ తెలుసుకున్నాం భూమి. రేయ్, ప్లాన్ చేసింది నువ్వు, రిస్క్ తీసుకుంది కూడా నువ్వే కదా. క్రెడిట్ నాకెందుకురా ఇస్తావు? అమ్మో అనయ్య, నువ్వే టైంకొచ్చి ఆ చాపలో నుంచి నన్ను బయటికి తీయకపోతే ఈ పాటికి అంతా వాళ్ళు నన్ను పాతి పెట్టేవాళ్ళు. నువ్వు నా ప్రాణదాతవన్నయ్యా. గగన్, రేయ్, ప్రాణాన్ని పనంగా పెట్టే అంత రిస్క్ తీసుకున్నావు. ఎందుకు ఈ అన్నయ్య అంటే నీకు అంత అభిమానం? అవునరా, నాది అదే ప్రశ్న. అవును చెర్రీ, నాది కూడా అదే మాట. ఇదేంటి మీరందరూ ఇలా ఎమోషనల్ అవుతున్నారు? పెద్దమ్మా, వదిన కష్టాల్లో పడింది. వదిన ఎక్కడుందో తెలియక అన్నయ్య పరితపించిపోతున్నాడు. నేనొక సమిధనయ్యి వదిన ఆ చూకి తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ఇంటివాణ్ణి గనక. మీరిలా అడుగుతుంటే నేను ఇంటివాణ్ణి కాదేమోనని అనుమానం వస్తుంది నాకు. లేదురా, నాకు తోడబుట్టిన తమ్ముడు కంటే ఎక్కువ. అన్నయ్య,
ఈ మాట చాలన్నయ్య నాకు. పరమవీర చక్ర పురస్కారం పొందినంత ఆనందంగా ఉంది నాకు. నీ తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. హ, నువ్వు రాముడు లాంటి వాడు అన్నయ్య. నీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే నువ్వు కష్టంలో ఉన్నావని తెలిస్తే చాలు ప్రాణాన్ని అడ్డు వేసేస్తారు. కాకపోతే నీ తమ్ముడిగా నేనే లక్ష్మణుని కాలేకపోయాను. అది ఇలా నవ్వాలి మనం. అది మనకు బలం అయ్యో అనయ్య. నిజంగానే నన్ను పైకి పంపించేశామని రాక్షస నవ్వులు నవ్వుకుంటున్న మా అత్తా కూతులతో నేను ఆడుకునే టైం వచ్చింది. నేను వస్తాను, మీరుండండి, నేను వస్తాను. బాయ్ పెద్దమ్మా. అన్నయ్య నువ్వు జాగ్రత్త. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో భూమి. ఎంజాయ్. అయ్యో భూమి, వాడల్లర్లో పడి మనం గగన్ సంగతి మర్చిపోయాం. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అమ్మా ఎందుకు, భూమి ఉంది కదా చూసుకుంటుంది. ఎలాగో చిన్న చిన్న దెబ్బలే కదా, ఇవి అలవాటు అయిపోయినాయి, వదిలే. అది కాదురా. అమ్మా ఆగు. ఏం భూమి, ఆ మాత్రం నువ్వు నన్ను చూసుకోలేవా? బావా చూసుకుంటాను. హ్మ్?